ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ 4వ వాల్యూమ్లో ఉన్నాం మనం. టేకింగ్ అండ్ గివింగ్ బ్రైబ్స్ అంటే లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం. దీని మీద బాబా ఏం చెప్పారు? ఏ బాబా లవర్ వన్స్ ఆస్క్డ్ మనీ ది ఫాలోయింగ్. ఒకరోజు ఒక బాబా ప్రేమికుడు బాబా సోదరి అయినటువంటి మణిని ఇలా అడిగారు. ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా దెర్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ కరప్షన్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎట్ ఆల్ లెవెల్స్. భారతదేశం లాంటి ఒక దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటిలో చిన్నవి పెద్దవి మధ్యస్థం అన్ని రకాలుగా లంచం లేనిదే ఏ పని నడవదు. అలాగ వ్యవస్థ అలాగ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ టేకింగ్ బ్రైబ్స్ డైరెక్ట్లీ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ ఫేవర్స్. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా డబ్బు రూపంలో నేరుగా కానీ లేక పరోక్షంగా బహుమానాల రూపంలో కానీ ఈ లంచాన్ని తీసుకోవడం అనేటువంటిది మనం తారసపడుతూ ఉంది ప్రపంచంలో. దిస్ ఈజ్ మెయిన్లీ బికాస్ ద శాలరీ పెయిడ్ బై ద గవర్నమెంట్ ఈజ్ సో లో దాట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు సస్టైన్ వన్ సెల్ఫ్ అండ్ సచ్ ఎ శాలరీ. గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి అతి తక్కువ భత్యం జీతం అది సరిపోక వాడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక ఇలాంటి పరిస్థితికి దిగజారుతూ ఉంటాడు గవర్నమెంట్ ఉద్యోగి. ఈజ్ ఇట్ ఓకే అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ వన్ టు టేక్ అండ్ గివ్ బ్రైబ్స్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ ఇట్ ఇన్ స్మాల్ ఆర్ బిగ్ వేస్? మరి ప్రతివాడు చేస్తున్నాడు కదా. ఈ వాతావరణంలో ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ లంచం ఇది చేయవచ్చా అని సోదరి మణిని అడిగాడు. The Baba lover was a government employee and he correctly mentioned that it was the low salary of government employees which led to widespread corruption. అతను కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి అంచేత అంత బాధ అతనికి తెలుసు. ఇచ్చే జీతం సరిపోవట్లేదు, మరి పెళ్ళాం పిల్లని పోషించాలంటే మరి ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో ప్రతివాడు దిగజారవలసి వస్తుంది అని అడిగాడు. Those who were honest, they and their families often had to face deprivation. ఎవడైనా నిజాయితీపరుడైన గవర్నమెంట్ ఉద్యోగి చూస్తే వాడు చిన్న చితుకుపోతూనో ఒక పెంకిటింట్లో ఉంటాడు. వాడు కూతురికి పెళ్లి చేయలేడు, కొడుకుని చదివించలేడు. వాళ్ళంతా శిథిలమైపోయిన పరిస్థితిలో ఉంటారు మనం చూస్తే. ఎందుకని? నిజాయితీకి వచ్చేటువంటిది ఇది పరిస్థితి. మనీ రిప్లైడ్. ఇది విని మనీ ఇలాగండి. వీ ఆల్ నో వాట్ బాబా హ్యాస్ క్లియర్లీ సెడ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఈ విషయం మీద బాబా ఏం చెప్పారో చాలా స్పష్టంగా మనందరికీ తెలుసు. జస్ట్ బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ అండ్ ఇట్ హెస్ బికమ్ ది నార్మ్ ఆఫ్ ది డే ఇట్ డస్ నాట్ మేక్ ఇట్ కరెక్ట్. అందరూ తీసుకుంటున్నారు కాబట్టి, అది లేకపోతే అసలు నడవనటువంటి వాతావరణమే వచ్చింది కాబట్టి నేను లంచం తీసుకుంటాను అంటే అంగీకారము కాదు. Baba expects one to resist the temptation of giving and taking bribes. బాబా కార్య విధానం ప్రకారము లంచము ఇవ్వడము, లంచము తీసుకోవడం మీద లొంగిపోకుండా పూర్తి నియంత్రణను మనము పాటించడం అలవరుచుకోవాలి. అంటే అది ఒక టెంప్టేషన్, ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట మనని. ఇప్పుడు ఉదాహరణ క్యూలో నిలబడాలి, నేను 2 గంటలు నిలబడితే ఆ బిల్లు కడతాను. కానీ అది అటెండర్ ఎవడో వచ్చాడో 10 రూపాయలు చేతిలో పెట్టి ఈయన ముందు లోపల కట్టించి పట్టరారా అంటారు. అది నాకు లాగుతూ ఉంటుంది. ఈ 2 గంటలు ఇందులో నుంచోవాలా, వీడికి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవాలా, అదొక టెంప్టేషన్ అని. అలాగే రూల్ ప్రకారం నాకు 2 నెల వెయిట్ చేయాలి, వాడికి అర్జెంటుగా అయిపోవాలి, 200 ఇస్తే అయిపోతుంది. ఇది నాకు లాగుతూ ఉంటుంది. దీని నుంచి నన్ను నేను నియంత్రించుకోవడము బాబా పద్ధతి. నో మ్యాటర్ వాట్ ది హార్డ్షిప్స్ ఆర్ or how difficult the situation is, one should face it rather than look for an easy way out. బాబా చెప్పిన ప్రకారం ఒక పరిస్థితి కష్టమైందే అవ్వచ్చు, దాన్ని ఎదుర్కోవడమే ఉత్తమం. అంతేగాని దీని నుంచి దారి ఏదో షార్ట్ కట్ కనిపెడదాము అని ఆలోచించడము అది నష్టదాయకమే. హవెవర్, కానీ ఇఫ్ యు ఆర్ ఫేస్డ్ విత్ ది సిట్యుయేషన్, కానీ కొన్ని పరిస్థితులు ఎలా తయారవుతాయంటే వేర్ ది అదర్ పర్సన్ ఈజ్ ఫోర్సింగ్ యూ ఇన్ టు గివింగ్ ఏ బ్రైబ్. ఇక గత్యంతరం లేని పరిస్థితి, వాడు డబ్బు ఇస్తే అవుదు, లేకపోతే అవదయ్యా, ఇంకో దారి లేదు నాకు, వాడు నీ మీద ఒత్తిడి తెస్తున్నాడు, పీక మీద కత్తి పెట్టాడు, నువ్వు లంచం ఇస్తేనే ఆ పని అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, కానీ నా పని చాలా ముఖ్యమైనటువంటి పని, కొంప ములిగిపోద్ది అది అవ్వకపోతే
సచ్ యాజ్ ఉదాహరణ చెప్తున్నారు, అది దానిలో ఎంత ముఖ్యం ఉండాలంటే బై గివింగ్ ఏ బ్రైబ్ యూ కుడ్ సేవ్ ఏ లైఫ్. ఒకటి ప్రాణం నిలబెట్టవచ్చు నువ్వు ఉదాహరణకి ఆరోగ్యశ్రీ ఉంది, వాడేమో ఈ కార్డు నీకు చెల్లదయ్యా, ఇది కుదరదు పట్టుకుపో అంటున్నాడు. అలా కాదు, ఈ 100 రూపాయలు జేబులు పెట్టి నువ్వు ముందు అడిగి ప్రాణం పోయిపోయా బాబు అని మనం ఇచ్చామనుకోండి, బాబా అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏది ఇంకొకటి ప్రాణాలు నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తే, ఆర్ యూ వుడ్ బి హెల్పింగ్ సమ్ పూర్ సోల్స్, పాపం ఆధారం లేనటువంటి కడు బీదవాళ్ళు లేనటువంటి అనాథలకి దీని ద్వారా నువ్వు సాయం అందేలా చేస్తే, ఇన్ సచ్ ఎ కేస్ గివింగ్ ఇట్ ఆఫ్టర్ రిమెంబరింగ్ బాబా, అది కరెక్టే. బాబాని తలుచుకొని బాబా గత్యంతరం లేక నేను ఇదిగో లంచం ఇస్తున్నాను అని నువ్వు చేస్తే ఓకే, అది బాబా ఒప్పుకుంటారు. రిమెంబర్ యు ఆర్ నాట్ గివింగ్ ఇట్ విల్లింగ్లీ. మణి చెప్తోంది, ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నీ అంతట నువ్వు ముందు సరదా పడిపోయి అది ఇవ్వటం లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ది అదర్ పర్సన్ ఈజ్ ఫోర్సింగ్ ఇట్ రాదర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ ఫ్రమ్ యూ. వాడు నీ మీద పేక మీద కత్తిట్టే, నువ్వు డబ్బు ఇస్తే వాడిని చూస్తాను, లేకపోతే లేదు. ఏం చేయాలి? నేను నా రూల్ ప్రకారం నేను నిలబడితే వీడు చచ్చిపోతాడు, అంతే కదా. నా రూల్ నాకు నిలబడితే కానీ వీడు చచ్చిపోతాడు. ఒకసారి నేను విన్నటువంటి కథ, కుటుంబ శాస్త్రి గారని బాబా దగ్గర ఉన్నటువంటి మండలిలో ఒకడు ఉండేవాడు. ఆయన ట్రస్ట్ చైర్మన్, ఫస్ట్ చైర్మన్ అది ట్రస్ట్, నెడదోలైంది. ఆయన బాబా దర్శనం కోసం ఆయన భార్య నిలబడి ఉన్నారు. మామూలు దర్శనాలు ఇస్తూ ఉండేవారు కదా. ఆవిడ ఇలా పొడుస్తోంది మొగుడిని. ముందు ఇంకా బాబా దగ్గరికి వెళ్తున్నారనమాట. పొడుస్తుంటే ఆయన ఊరుకో 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 అంటున్నాడు. బాబా చూశారు. దగ్గరకు వచ్చాక ఏంటి ఆవిడ అలా పొడుస్తోంది అని అడిగారు. ఏమి లేదు ఆవిడని అడిగారు, ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పాను. మాకు 28 ఏళ్ళు ఎంతో వచ్చేసింది వయసు, అమ్మాయి ఉంది, పెళ్ళి అవటం లేదు, అది ఏదో నువ్వు సాయం చేయాలి. ఏమిటి ఇబ్బంది అని అడిగారు. ఎందుకు పెళ్ళి అవటం లేదు? బాగుంటుంది, అందంగా ఉంటుంది అని చెప్పింది ఆవిడ. ఎందుకు అవట్లేదు? కట్నం ఇవ్వకపోతే పెళ్ళి అవ్వదు. ఈయన సంస్కర్త, సంఘ సంస్కర్త, కట్నం ఇవ్వడు ఈయన, అంచేత పెళ్ళి అవటం లేదు. అప్పుడు బాబా అడిగారు, ఇదేమి ధర్మం అయ్యా? నీ కొడుకు నువ్వు కట్నం తీసుకోవడం మానేయడం ధర్మం తప్ప, కూతురికి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయకుండా ఇంట్లో కూర్చోబెడతారంటే ఇదేలా కుదురుతుంది అన్నారట బాబా. అబ్బే నా రూల్ అంటే రూలే, నేను ఒకసారి అనుకున్నానంటే అంతే అన్నాడు. పోనీ నేను పంపిస్తాను కట్నం, పోనీ ఆ డబ్బుతో పెళ్లి చేస్తావా అన్నాడు. అలా బాబా మనం లాభం పొందకుండా ఉండడం ధర్మం, కానీ నేను ఇవ్వనంటే మరి ఆగిపోద్ది. అందుకని రిమెంబర్ యు ఆర్ నాట్ గివింగ్ ఇట్ విల్లింగ్లీ. నువ్వు ఇష్టంగా చాలా సంతోషంగా ఆ లంచం ఇవ్వకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ది అదర్ పర్సన్ ఈజ్ ఫోర్సింగ్ ఇట్ రాదర్ దాన్ ఎక్స్ట్రికేటింగ్ ఇట్ ఫ్రమ్ యూ. వాడు బలవంతంగా నీ నుంచి దాన్ని లాగుతున్నాడు, వాడు రాబడుతున్నాడు. ఓన్లీ ఆఫ్టర్ యూ హ్యావ్ ఫెయిల్ ఇన్ ఆల్ అదర్ వేస్, దెన్ అండ్ ఓన్లీ దెన్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ వన్ కెన్ గివ్ ఇట్, ప్రొవైడెడ్ ద కాజ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫ్లెస్. నీ కోసము కాకుండా, నీ స్వార్థము కోసము కాకుండా మరొకటి ప్రాణాలు నిలపడానికి లేక ఒక అనాథకు సహాయం చేయడానికి మాత్రమే నీవు లంచం ఇవ్వడానికి బాబా సమ్మతిస్తాడు. అన్ని రకాలుగా ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయి ఇక వేరే దారి లేనప్పుడు మాత్రమే ద వన్ గివింగ్ ఇట్ షుడ్ నాట్ బి ఎన్కరింగ్ ఎనీ ప్రైవేట్ గెయిన్ ఫ్రమ్ ఇట్. ఎవడైతే ఇస్తున్నాడో వాడికి ఏ రకంగానూ లబ్ధి ఉండకూడదు ఈ ట్రాన్సాక్షన్లో, అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. దానివల్ల వీడికి లాభం ఉంటే అది ప్రమాదమే. ఇట్ షుడ్ నాట్ బి గివెన్ యాజ్ ఫస్ట్ చాయిస్ ఫర్ సెల్ఫిష్ గెయిన్స్ యాజ్ మోస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో అందరూ ఏంటి, ముందు ఆ లాభం పొందేద్దాం, 10 రూపాయలు లంచం ఇచ్చి 10,000 కొట్టేద్దాం. వెన్ ది అదర్ పర్సన్ ఫోర్సెస్ యూ ఇంటూ సచ్ అన్ యాక్ట్ and you do it unwillingly for a cause which has no selfish motive, then the samskaras fall on the other person's shoulders. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మణి చెప్తోంది, వాడు బలవంతం పెట్టడం వల్లే నీవు లంచం ఇస్తే, నీకు ఏమాత్రమూ లాభం లేకుండా పరులకు సహాయం కోసమే ఈ లంచం ఇస్తే, ఈ ట్రాన్సాక్షన్లో వచ్చే సంస్కారములు పూర్తిగా వాడి నెత్తి మీద పడతాయి, నీ నెత్తి మీద పడవు. అది అసలు ప్రమాదం మనం చూడాల్సింది. అంతేగాని ప్రపంచం అనుకుంటుంది, వీడియో అనుకుంటాడు, వాడేమనుకుంటాడు కాదు. ఆ సంస్కారములు ఎవడి మీద పడతాయి. ఇఫ్ యూ బికమ్ ఎన్ అన్విల్లింగ్ స్పెక్టేటర్ టు ఆల్ దీస్, దెన్ ది సంస్కారాస్ ఆర్ ఆల్ హిస్. నీవు బాధతో ఏమిట్రా బాబు ఇలాంటి పరిస్థితి అని నీవు గనక
ఆవేదన చెందుతూ ఉంటే ఈ సంస్కారాలు అన్నీ వాడికి వెళ్ళిపోతాయి, అది తీసుకున్న వాడికే. ఇట్ ఈస్ హౌ ఐ వుడ్ ఇంటర్ప్రెట్ బాబాస్ వర్డ్స్ అండ్ అప్లై ఇట్. బాబాను నేను అర్థం చేసుకున్నంత వరకు నీ సమస్యలో ఒక భాగం ఏది, లంచం ఇవ్వడం గురించి నేను చెప్పేది ఇది విషయం. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ టు బి రిసార్టెడ్ టు అట్ ద ఫస్ట్ చాయిస్. అది మొదటి ప్రయత్నం కింద మాత్రం ఎప్పుడు లంచం ఇవ్వడం చెయ్యకూడదు, గత్యంతరం లేనప్పుడు మాత్రమే. ద బాబా లవర్ వాజ్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ కన్సెషన్స్ ఫ్రమ్ మనీ. వీడు అడిగిన వాడు ఏదో కొంచెం రాజీ మార్గం ఏదో చెప్తుంది అనుకుని పాపం అడిగాడు మనీని. బట్ ఇట్ వాజ్ నాట్ ఫోర్త్ కమింగ్. వాడికి పూర్తి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది మణి చెప్పినటువంటి వివరణ. సో హీ బ్లాటెంట్లీ ఆస్క్డ్ హర్. అప్పుడు అడిగేశాడు, వాట్ అబౌట్ టేకింగ్ బ్రైబ్స్? సో ఓకే, నువ్వు ఇవ్వడం గురించి చెప్పు, మరి తీసుకోవడం సంగతి ఏమిటి? నేను ఉద్యోగంలో ఉన్నాను, లంచం తీసుకుని పరిస్థితి వస్తుంది, దాని సంగతి ఏమిటి? వాట్ ఇఫ్ సమ్వన్ ప్రెషరైజెస్ యూ ఆల్మోస్ట్ ఆయన డైలీ బేసిస్, రోజు వచ్చి సతాయిస్తున్నాడు అనుకో, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకున్నా, తినేస్తూ ఉంటాడు రోజు, ఏం చేయాలి నేను? షుడ్ వన్ టేక్ ఇట్, తీసుకొచ్చా మరి అలాంటప్పుడు అని అడిగాడు. మనీ రిప్లైడ్ వెరీ సీరియస్లీ, చాలా గంభీరంగా మణి ఇలా చెప్పింది, డూ నాట్ టేక్ బాబాస్ వర్డ్స్ లైట్లీ. బాబా మాటలను తేలికగా తీసుకోవద్దు, మహాప్రమాదము. డూ నాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ షిట్, అశుద్ధంలాగా అని మనం ఎప్పుడు బాబా మాటలను తీసుకోకూడదు. వెన్ బాబా వాజ్ ఇన్ ఫిజికల్ బాడీ అండ్ హీ వుడ్ ఆస్క్ us టు డూ సంథింగ్, నో మ్యాటర్ హౌ క్యాజువల్ ఇట్ వాజ్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డూ ఇట్. బాబా భౌతిక దేహంలో ఉన్నప్పుడు ఫలానా పని చెయ్యి అని చెప్పినప్పుడు అది అర్థం లేనట్టుగా నాకు కనిపించినా నాకు అనవసరం అని ఆయన చెప్పాడు, నేను చేయడం అంతే. మా అతి ఉత్తమ ప్రయత్నం పెట్టి దాన్ని చేయడానికే కృషి చేసేవాళ్ళం. ఇఫ్ ఫర్ సమ్ రీజన్ సమ్ వన్ ఫెయిల్, బాబా వుడ్ బి వెరీ అప్సెట్. ఎవడైనా చేయకపోతే చాలా కోపం వచ్చేసేది బాబాకి. అండ్ రిప్రిమెండ్ దట్ పర్సన్ సేయింగ్, యూ ట్రీట్ మై వర్డ్స్ లైక్ షిట్, అంటే నా మాటలు అశుద్ధంతో సమానంగా తీసుకుంటున్నావా నువ్వు అనేవారు బాబా. He would make a gesture with his hand as if he was wiping his behind and saying again, you treat my words like a shit. బాబా వాడికి అర్థం అయ్యేలాగా సౌజ్ఞ కూడా చేసి చూపెడుతూ ఉండేవారు. సో డోంట్ డూ దట్, అంచేత మర్చిపోవద్దు సుమా, బాబా మాటలను ఎప్పుడు మనము పెడచెవిన పెట్టవద్దు. బాబా has shown us through his own example what kind of life he expects us his lovers to live. తాను ఆచరించి తన ప్రేమికుల నుండి ఏమీ ఆశిస్తున్నాడో చేసి చూపించాడు ఆయన, ఆచార్యవరేణ్యుడే. ట్రై యువర్ బెస్ట్ టు లివ్ అలాంగ్ దోస్ లైన్స్. ఆయన మాటలకు అనుగుణంగా జీవించడానికి అన్ని శక్తులు మనము వెచ్చించి ప్రయత్నం చేయాలి. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ నో వన్ ఎల్స్ ఈజ్ డూయింగ్ ఇట్. ఎవడు చేయట్లేదు, నేను ఒకరిని అలా చేస్తే ఎలాగంటే నీకు అనవసరం, నువ్వు అక్కడే ఉండు, ఒక్కడే. యాజ్ ఏ బాబా లవర్ యూ షుడ్ డూ ఇట్. ఎందుకని? నువ్వు బాబా ప్రేమికుడు కాబట్టి నీకు తప్పదు. వాడికి ఏమి బాధ్యతలు లేవు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తీసుకుంటాడు. కానీ నీవు బాబా దగ్గర ఉన్నావు కాబట్టి, ఆయన ప్రేమికుడు కాబట్టి. ఒక ప్రేమికుడు ఉండేవాడు బాబా దగ్గర, చాలా పెద్ద ఉద్యోగంలో ఉండేవాడు. బాబా దగ్గరకు ఒకసారి వచ్చి భూరి నేర్చాడు, బాబా నా మీద చార్జ్ షీట్లు లిటిగేషన్లు అన్నీ వచ్చేసాయి, అరెస్ట్ చేసేస్తారు, ఛార్జెస్ వచ్చాయి, కరప్షన్ ఛార్జెస్ నా మీద అన్నాడు. బాబా అన్నారు, నిజమేనా అని అడిగాడు. నిజమేనా, నువ్వు తిన్నావా? లేదు బాబా, నా దగ్గర ఒప్పుకో, నువ్వు తిన్నా పర్వాలేదు, తినకపోయినా పర్వాలేదు, కానీ నా దగ్గర మాత్రం నిజాయితీగా చెప్పు, నేను కాపాడుతానండి. నేను తీసుకోలేదన్నాడు. వాడు తీసుకున్నాడు, యథార్థం. వాడిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. కానీ కుటుంబాన్ని బాబా పోషించాడు. వాడు తప్పు చేసినా కూడా అతని కుటుంబాన్ని వాడి జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు బాబా పోషించాడు. అంటే ఆయన దగ్గర ఆటలాడితే వాడికి రక్షించేసిన బాబా చెప్పాడు, నువ్వు తిన్నా పర్వాలేదు చెప్పే నా దగ్గర. అందుకని బాబా ఎదురుగా ఒప్పుకోవడం అంటే అది ఎంత పెద్ద గొప్ప విషయమో బాబా అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే నువ్వు ఇదివరకు ఏమేమి తప్పులు చేసావో నా దగ్గర చెప్పేసుకో, ఈవేళ క్షమించేస్తాను నిన్ను అనేవారు బాబా. అప్పుడు కూడా దాచేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా తలపట్టుకున్నారు. బాబా దుర్మార్గుడు, అవకాశం ఇచ్చినా కూడా నువ్వు చెప్పట్లేదు, ఈ నలుగురు ఎదురుగుంటూ ఒప్పేసుకుంటే పోయింది, నీ సంస్కారాలు మొత్తం తీసేస్తాను అన్నా కూడా చెప్పేవారు కాదు. అంటే అంత అదేదో పెద్ద
విలువ కలిగిన ఆస్తిలాగా దాచేసుకుంటూ ఉంటాం. బాబా చెప్తారు, ఈ కల్మషం, ఈ సంస్కారములు ఏమో ఇచ్చేస్తే ఏమైపోతాయో అలా దాచేసుకుంటూ ఉంటావు. ఇది క్యాన్సర్. వన్ షుడ్ ఫోకస్ ఆన్ వన్స్ ఓన్ జర్నీ టు బాబా అండ్ నాట్ థింక్ అబౌట్ వాట్ ది వరల్డ్ ఈజ్ డూయింగ్. నేను గమ్యము వైపు, బాబా వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాను. వెళుతూ ఉన్నప్పుడు నా ప్రయాణం ఏమిటో నేను చూసుకోవాలి, కానీ పక్కోళ్ళందరూ ఎలా ప్రయాణం చేస్తారు నాకెందుకు? ఎందుకని వాడు ప్రయాణం వాడిది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నేను వెళ్ళినప్పుడు నాకు మందులు రాసేస్తే పక్కోళ్ళు మందుల సీట్లన్నీ తీసుకుని చూడండి కదా, నీకేం మందు రాశాడు, నీకేం మందు రాశాడు, ఎవడు జబ్బు వాడిది, ఎవడు రోగం వాడిది, ఎవడి లక్షణాలు వాడివి. అంచేత నాకు ప్రపంచంతో అనవసరం. అందరూ తీసుకుంటున్నారని లంచం ఏం తప్పండి అంటే దానికి సమాధానం అన్నమాట చెప్పారు. హౌ కెన్ ఎనీవన్ ఫోర్స్ యూ టు డూ సంథింగ్ విచ్ వుడ్ డిస్ప్లీజ్ బాబా? వాడు బలవంతం పెట్టాడు, వీడి బలవంతం పెట్టాడు అంటాం. బాబాకి సంతోషాన్ని హరించి వేసే పని చేయడానికి ఎవడన్నా ఒత్తిడి పెడితే చేసేస్తామా మనము అని అడుగుతుంది. ఆయనకు బాధ కలుగుద్ది అని తెలిసినప్పుడు ఇంకొకడు బలవంతం మీరు చేసేను అని అనగలమా? బీ స్ట్రాంగ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్ అండ్ రెసిస్ట్ ఆల్ టెంప్టేషన్స్. ఆయన స్మరణ గురించి బలంగా ఉండు. అన్ని ఆకర్షణల నుంచి నిన్ను నీవు నియంత్రించుకో. దట్ వే నో వన్ కెన్ ఫోర్స్ యూ టు యాక్సెప్ట్ ఎ బ్రైబ్ ఆర్ ఇండల్జ్ ఇన్ ఎనీ అదర్ యాక్ట్ దట్ డిస్ప్లీజెస్ బాబా. అలా కనుక నువ్వు ఉండగలిగితే ఎవ్వడు నిన్ను లంచం తీసుకోవడానికి బలవంతము చెయ్యలేడు. అలాగే బాబాకు సంతోషం కలగకుండా ఉండేలాగూ ప్రవర్తించడానికి నిన్నెవడు ఒత్తిడి చెయ్యలేడు. రిమెంబర్ హిమ్ మోర్ అండ్ మోర్. ఎక్కువగా, మరింత ఎక్కువగా బాబాని జ్ఞాపకం పెట్టుకో. దట్ విల్ క్లీన్స్ యువర్ హార్ట్ ఆఫ్ ఆల్ లోయర్ డిజైర్స్. అలాగా ఆయన మీద నీ ధ్యాస పెరిగిపోతే నీ హృదయంలో ఉన్నటువంటి తుచ్చమైన కోరికలు, ఐశ్వర్యం కోసం, ప్రతిష్ట కోసం, ఇలాగ ఇవన్నీ నెమ్మదిగా శుభ్రమైపోతాయి. అవన్నీ పూర్తిగా అండ్ మేక్ యూ స్ట్రాంగ్ ఇన్ యువర్ లవ్ అండ్ లాంగింగ్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఫాలో ది డిఫికల్ట్ పాత్. ఈ మార్గం మీద నడవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు, భయంకరమైన కష్టాలు. కానీ ఇవన్నీ నీకు బలాన్ని చేకూరుస్తాయి. టానిక్ లాగా ఆయన నామస్మరణ అలా చేస్తూ ఉంటే బలం వస్తుంది. ఇన్ ద ప్రెజెంట్ టైమ్స్ ద వరల్డ్ సిచ్యువేషన్ హ్యాస్ బికమ్ సచ్ దట్ టెంప్టేషన్స్ ఆర్ మెనీ. ఇప్పుడు ప్రపంచం పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే అన్ని వైపులు ప్రలోభాలు. అవి నిన్ను రా 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 అని ఆకర్షించేస్తూ ఉంటాయి. చాలా కష్టము నిలిచి ఉండడం. ఆల్మోస్ట్ ఎవ్రీవన్, నో మ్యాటర్ ఇన్ విచ్ కార్నర్ ది వరల్డ్ హీ ఈజ్ లొకేటెడ్, ఈజ్ ఫేస్ విత్ సచ్ సిచ్యువేషన్. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ మూల, ఏ నాగరికతలో, ఏ భాష వాడైనా సరే ఈ పరిస్థితికి మినహాయింపు కాదు. ప్రతివాడి చుట్టూ కూడా ముసురుతూ ఉన్నాయి ఆకర్షణలు. దిస్ ఈజ్ ద కలియుగ. ఇది అందుకే కలియుగము అన్నారు. వేర్ టెంప్టేషన్స్ హెవ్ రీచ్డ్ ఎవ్రీ డోర్ స్టెప్. కలియుగం ఏమిటో స్పెషాలిటీ, ప్రతివాడి గడప దగ్గరే నుంచుని ఉంటాయట ఆకర్షణలన్నీ వాడిని పడగొట్టేయడానికి. ఎవ్రీ సోల్ ఈజ్ బీయింగ్ టెంప్టెడ్ నో మ్యాటర్ వేర్ దట్ పర్సన్ ఈజ్. వాడు ఎక్కడ ఉన్నా కానీ బాబా దగ్గరే ఉండొచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు, అయిన వాడిని కూడా ప్రలోభ పెట్టేస్తూ ఉంటాయి ఈ కలియుగంలో ఉన్నటువంటి శక్తులు. బాబా క్రియేటెడ్ సచ్ ఎ సిచ్యువేషన్ ఫర్ అవ్వాలి. అలా తయారు చేసాడు బాబా ప్రపంచాన్ని. ఆయనే తయారు చేశాడు దీన్ని. ఇలా వై, ఎందుకు చేశాడు ఆయన అలాగా? సో యాజ్ టు గివ్ యూ ది ఆపర్చునిటీ టు పుట్ హీజ్ వర్డ్స్ ఇన్ టు ప్రాక్టీస్, టు లివ్ ద లైఫ్ దట్ హీ వాంట్స్ అస్ టు లివ్ ఇన్ ద వరల్డ్ బై రెసిస్టింగ్ సచ్ టెంప్టేషన్స్. ఇన్ని ప్రలోభాలను తట్టుకొని ఆయనను మాత్రమే ప్రేమించగలవా లేదా చూడడం కోసం ఇవన్నీ పెట్టేశాడు. In doing so, he is giving everyone, no matter where the person is, an opportunity to live the life. And if one does that successfully, one can achieve in this very life what yogis do not achieve even after 1000 years of penance. ఈ ఆకర్షణలన్నీ తట్టుకొని నిన్ను నీవు నిబ్బరంగా నిలబడగలిగితే వేలాది సంవత్సరాలు తపస్సులు చేసిన యోగులు కూడా పొందలేని పరమ భాగ్యాన్ని ఈ జన్మలోనే నీ సొంతం అయిపోతుంది.
యూ హ్యావ్ ది ఆపర్చునిటీ టు అచీవ్ దాట్. నీ ఒక్కడికే ఉంది అలాంటి అవకాశం. అవతార పురుషుణ్ణి జారబడి ఉన్నావు కాబట్టి. విచ్ యోగీస్ ఇయర్న్ అండ్ స్పెండ్ లైఫ్ టైమ్స్ ఇన్ పర్సూట్ ఆఫ్. యోగులు ఒక జన్మ తర్వాత మరొక జన్మ కఠోరమైన దీక్షలు చేస్తూ తాపత్రయపడుతూ ఉన్నారు. అది నీకు మాత్రమే దక్కుతుంది, వాళ్ళకి దక్క. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ రెసిస్ట్ ఆల్ సచ్ టెంప్టేషన్స్ బై రిమెంబరింగ్ బాబా అండ్ నాట్ ఇండల్జింగ్ ఇన్ థింగ్స్ దట్ డిస్ప్లీజ్ హిమ్. నువ్వు ఏమి చేయక్కర్లే, ఈ ఆకర్షణలన్నీ నిన్ను చుట్టుముడుతున్నాయి. బాబా 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 అనుకో. అప్పుడు బాబా సంతోషానికి విరుద్ధంగా నీవు ప్రవర్తించలేవు. రిమెంబర్, దిస్ ఈజ్ ద వే బాబా టెస్ట్ యువర్ లవ్ ఫర్ హిమ్ అండ్ సెపరేట్స్ ద జెన్యున్ లవర్ ఫ్రమ్ దోస్ హూ లవ్ హిమ్ సూపర్ఫిషియల్లీ. ఇలాంటి వాతావరణం పెట్టి నీ ప్రేమ నిఖార్సైందా కాదా తేల్చేస్తాడు ఆయన. దీన్ని బట్టి నీ ప్రేమ లోతైనదా, ఊరికే పైన. ఇప్పుడు గడ్డి మొక్క ఉంటుంది, అది తల్లి వేరు పీచు వేరు అని మనం చదువుకున్నాం చిన్నప్పుడు. అది ఎలా అంటే వచ్చేస్తుంది, చిన్న కురాడేలు ఎలా పీకితే వచ్చేస్తుంది, అంతే దాని లోతు. నీ ప్రేమ అంతవరకే ఉపరితలం మీదే ఉన్నదా, లోతుగా తల్లి వేరు మండలంలాగా లోపలికి వ్యాపించి ఉన్నదా అని లోతు తేలిపోతుంది ఇలాంటి వ్యవహారంలో. The husk is blown away and only the food grain remains behind. ఇప్పుడు బియ్యము ఓక అన్ని కలిపి రాసేసాం అనుకోండి, గట్టిగా పెద్ద చేట తెచ్చి విసిరితే ఏమవుతుంది, ఓకంతా ఎగిరిపోతుంది, అసలు దొరికేదో అదే మిగులుతుంది. అలాగే బాబా ఇన్ని పరీక్షలు పెట్టి వడపోత పోసేస్తూ ఉంటాడు. ఊరికే పొడిగా పట్టుకున్న వాడు జారిపోతూ ఉంటాడు. వాడు ఏమయ్య బోళ్ళు చెప్తారు ఇవన్నీ, మనకు దొరికినప్పుడు డబ్బు చేసుకోకపోతే ఎవడ చూస్తాడని రేపొద్దున్న అని వేదాంతం చెప్తూ ఉంటాడు. వాడు జారిపోతూ ఉంటాడు. సో ట్రై మోర్ అండ్ మోర్ టు టేక్ బాబాస్ వర్డ్ సీరియస్లీ, టు టేక్ గాడ్ సీరియస్లీ అండ్ ఆల్ అదర్ థింగ్స్ విల్ అపియర్ ఇన్సిగ్నిఫికెంట్. నువ్వు చేయవలసిందల్లా భగవంతుణ్ణి మరింత సీరియస్గా తీసుకో, చాలా ముఖ్యమైన విషయంగా తీసుకో. అప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా ఇవి పెద్ద విలువలేని విషయాలు, పెద్ద పట్టించుకో అక్కర్లేదని వీటి గురించి అనే సత్యం నీకు అర్థమవుతుంది. డోంట్ లూజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ ఒబేయింగ్. బాబా నీ చుట్టూ ఇన్ని ఆకర్షణలు పెట్టి నిన్ను మధ్యలో పడేశాడంటే నీకే చూస్తున్నాడు ఆయన అలా కెమెరా పెట్టి, వీడేం చేస్తాడా అని. అంచేత ఆయనకు నిరుత్సాహము కలిగించకు, ఓడిపోకు, నిలబడు గట్టిగా. అండ్ లివింగ్ ది లైఫ్ విచ్ వుడ్ ప్లీజ్ హిమ్. ఆయన సంతోషపడేలాగూ నీవు జీవించు. ద థింగ్ అబౌట్ ఆపర్చునిటీ ఈజ్ వెన్ ఇట్ కమ్స్ యువర్ వే యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్స్టెంట్లీ అండ్ గ్రాబ్ ఇట్. మళ్ళీ చెప్తోంది, అవకాశం అనేది అస్తమానం రాదు, కానీ వచ్చినప్పుడు నువ్వు ఫుల్గా పట్టుకొని దాని నుంచి ప్రయోజనం పొందాలి. ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది, వాళ్ళు 365 రోజులు ఊరికనే జీతం తీసుకుంటూ ఉంటారు, అలా డ్రెస్ వేసుకుని నుంచుంటారు అంతే. కానీ ఎక్కడో ప్రమాదం వచ్చిందని వచ్చినప్పుడు వీటి టక్కుమని వెళ్ళకపోతే ఆడు ఉండి ఏం ఉపయోగం అక్కడ? అది చెప్తున్నాడు. భగవంతుణ్ణి నీవు ఆశ్రయించినప్పుడు, ఆయన ఇలాంటి అవకాశం నీకు ఇచ్చినప్పుడు, ఇదిగోరా నేను చూస్తాను నువ్వేం చేస్తావు అన్నప్పుడు నువ్వు 2 చేతులతో అందిపుచ్చుకో ఆ అవకాశాన్ని. యూ కాంట్ పోస్ట్ పోన్ ఇట్ ఫర్ ఎ ఫ్యూచర్ డేట్ హోపింగ్ దట్ ది ఆపర్చునిటీ విల్ స్టిల్ బి దేర్. తర్వాత చూద్దాంలే ఇద్దరు. ఇప్పుడు ఏంటండి చిన్న వయసులో రామకృష్ణ అనుకుంటూను ఏదో మనం 4 రాళ్ళు చేసుకోవాలి. కానీ మనం కొలీగ్స్ అంటూ ఉంటారు, మనం ఏమంటే వింటూ ఉంటాం, మనం అవన్నీ నిజమే అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి క్రైస్తు అన్నాడు, మీరు ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో ఈవేళ స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను తండ్రి దర్శనానికి, చేతులు ఎత్తండి అన్నాడు. ఒక చెయ్యి కూడా ఎత్తలేడు ఎవడు. అన్నాడు, రేపు వెళదామని ఈవేళ ఇంటి దగ్గర చెప్పి వచ్చేస్తాం. రేపైతే మేము అందరం రెడీ, ఈవేళ ఇంటి దగ్గర చెప్పేసి వస్తామన్నా. మనందరి సంసిద్ధత అంతే. అంటే అది వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. కానీ మనకి సదుపాయం అయినప్పుడు, మనకి అవకాశం కుదిరినప్పుడు అంటే అది ఎప్పుడూ ఉండదు. అవకాశం ఒకసారి వస్తుంది. నైదర్ కెన్ యూ వేస్ట్ యువర్ టైం పాండరింగ్ అబౌట్ ఇట్. అలాగే అవకాశం వచ్చినప్పుడు ఆలోచిస్తే ఎంతసేపు వెళ్ళిపోతుంది. అది బండి ఆగింది అక్కడ, ఎక్కుదామా అందామా అని నిమిషంలో తేల్చుకోవాలి. ఓ పావుగంట తర్వాత చెప్తానంటే వెళ్ళిపోతుంది బండి. అది
యూ హ్యావ్ టు యాక్ట్ ఇన్స్టెంట్లీ అండ్ గ్రాబ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. అంచేత ఆ క్షణంలోనే నీవు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ విల్ నాట్ కమ్ యువర్ వే అగైన్ అట్లీస్ట్ ఫర్ 700 years. ఈ అవకాశం మళ్ళీ రావాలంటే కనీసం 700 ఏళ్ళు ఆగాలి నీవు. ఆయన వచ్చాడు, రారా నువ్వు, నేను తీసుకెళ్ళిపోతాను, నేను చెప్పింది వినంటున్నాడు ఆయన. సో గ్రాబ్ ఇట్ నౌ ఆర్ ఇట్ విల్ బి గాన్ లేటర్ ఆన్. అది ఉపయోగించుకోకపోతే పోగొట్టుకున్నట్టే, నీవు నష్టపోయిన వాడివే అవుతావు.